ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ కీర్తన గ్రంథంలో దావీదు చేసినటువంటి ప్రార్థన కీర్తన. దావీదు చేసినటువంటి ప్రార్థన కీర్తన. ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం కొన్ని వచనాల్లో మనం చూస్తే, దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించుకుము అని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు కోప్పడతాడు? ఊరకనే కోప్పడడు కదా. అంటే ఇక్కడ దావీదు తన ఏదో తప్పిదాన్ని బట్టి అక్కడ దావీదు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం మానవ మాతృలం, ఏదో ఒక దానిలో తప్పిదం మనలో ఉంటుంది. తప్పిదం ఉంటుంది కానీ తప్పిదంలో ఉండకూడదు. తప్పిదాన్ని ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. పొరపాటును గుర్తించాలి. లోపాన్ని గుర్తించి వెంటనే దేవుని దగ్గర మనం వేడుకోవాలి, వినిపించుకోవాలి. దావీదు చేస్తున్న పని అదే. ఏమన్నాడు? యెహోవా నీ కోపం చేత నన్ను గద్దించుకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకుము అని చెప్పాడు. ఆయన శిక్షించితే ఏమవుతాం? మరణిస్తాం కదా. కాబట్టి మరణము అనేది శిక్షణ బట్టే వచ్చేది కాదు. మానవునికి ఆయుష్ పరిమాణము ఉంది కదండి. మానవునికి ఆయుష్ ఏముంది? ఒక పరిమితి ఉంది. ఆ కాలానికి ఎవరైనా చనిపోవాల్సింది. రెండవది, పాపమును బట్టి మరణం వస్తుంది. ఆ పాపాన్ని బట్టి మరణము కాలానికంటే ముందు వస్తుంది కదండి. కాలానికంటే ముందు మరణం వస్తుంది. రెండోది, మరణం ప్రభు మహిమ కొరకు కూడా వస్తుంది కదండి. మరణం మహిమ కొరకు కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరణం మహిమ కొరకు వచ్చిన, మరణం పాపమును బట్టి వచ్చిన, మరణం కాలాన్ని బట్టి వచ్చిన, దావీదు ఏమంటాడు 5వ వచనంలో? మరణమైన వారికి నిన్ను కూర్చి జ్ఞాపకం లేదు. చనిపోయిన వారు ఆయన గురించి ఏమీ తెలియదు కదండి. కాబట్టి దావీదు ఇక్కడ తన తప్పిదాన్ని గుర్తిరిగి, అయ్యా ఒకవేళ పాపాన్ని బట్టి నేను చనిపోతే ప్రయోజనం ఏంటి? అక్కడ నేను స్తుతించలేను, అక్కడ గుర్తించలేను, అక్కడ నేను మహిమపరచలేను, అక్కడ నేను కొనియాడలేను, అక్కడ నీ నామాన్ని గొప్ప చేయలేను. కనుక తప్పిదాన్ని ఎదుట ఒప్పుకుంటున్నాను, క్షమించమని దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ 4వ వచనంలో చక్కని మాట చెప్పాడు. కృప అన్నాడు. 4వ వచనంలో చెప్పాడు చూడండి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, తిరిగి రమ్ము, నన్ను విడిపించు అంటూ ఏమన్నాడు? నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దేవుని స్తోత్రం పెట్టాలి. ప్రభు వైపు తిరగాలి, ప్రభు వైపు మళ్ళుకోవాలి కదండి. ప్రభు వైపు తిరిగి ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు ఆయన అపకారి కాదు. దేవుడు అపకారి కాదు, ఉపకారం చేసేవాడే, అపకారం చేయడు. మళ్ళుకుంటే, తిరిగితే, వేడుకుంటే, సహాయం అడిగితే ప్రభు తప్పకుండా సహాయం చేసేవాడుగా మనం చూస్తాం. కాబట్టి దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే తన దేవునితో, అయ్యా గద్దించుకును, కోప్పడుకును అని ఇక్కడ ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాడు. అక్కడ ఏ తప్పిదం, అక్కడ చేసిన పాపం ఏంటి ఇక్కడ రాయబడలేదు. కానీ మెట్టుకు తన తప్పిదాన్ని తను గుర్తిరిగి ప్రభు సన్నిధానంలో వేడుకొనుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం.
అదే చెప్తున్నాడు. దావీదు ఏమన్నాడంటే, చనిపోయిన తర్వాత నేను నిన్ను మహిమపరచలేను కదా అన్నాడు కదా. చూడండి, చనిపోయిన తర్వాత ఎవరు కూడా ప్రభువుని మహిమపరచలేదు. ఏగు స్నేహితులతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు చూడండి, ఏగు గ్రంథం. ఏగు పలుకుతున్న మాట కూడా అదే. చనిపోయిన తర్వాత నేను ప్రభువును స్తుతించలేను, మహిమపరచలేను కదా, మీరు ఇక్కడన్నా నన్ను మౌనంగా ఉండనిండి అని చెప్తున్నాడు ఏగు స్నేహితులకు. ఏగు 10వ అధ్యాయం 21 చదువుతారా? 21, 22 వచనాలు. అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు వెలుగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు. కొంతసేపు వెళ్తున్నది చీకటి గల స్థలం. అక్కడ ఏమి ప్రభువుకి నేనేం చేయలేను. అది ఇక్కడే కొంతసేపు అన్నా ప్రభువుతో సంబంధం గలపాలి, ప్రభువుతో సహవాసం గడపాలి. కొంతసేపు అన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏం చేయలేము. మనమందరం పౌలు చెప్పాడు కొరింథీ పత్రిక 10:5లో 5:10లో చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావాలి అంతే. కానీ ఇక్కడే ఏం చేయాలి? కొంత సమయం గడపవచ్చు. అక్కడికి పోక మునిపే, అక్కడికి చేరక మునిపే అదే దావీదు గురితెరిగి ఏమన్నాడంటే, ఈ కోపం మడుకుము, నన్ను కరుణించు, నీ కృపతో జ్ఞాపకం చేసుకొని రక్షించుము అని అంటున్నాడు. కాబట్టి మనం మానవ మాత్రంలో ఏదో ఒక బలహీనత ఉన్నప్పుడు బలహీనతల్లోనే కొనసాగకుండా దానిని గుర్తించాలి, దానిని గ్రహించాలి, దాన్ని విడిచిపెట్టాలి కదండి. అదే చేస్తున్నాడు ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి పని. తన స్నేహితులతో కూడా ఇదే చెప్పాడు. ఏమన్నాడంటే, నేను అంధకారము మరణము గల దేశంలోనికి వెళ్తున్నాను. అక్కడ చీకటి ఉంది, గడ అంధకారం ఉంది. ఆ దేశంలోనికి నేను వెళ్తున్నాను కాబట్టి కొంతసేపు నన్ను తెప్పరిల్లునట్లు. కొంతసేపు అదండి. కొంతమంది ద్వారా ఆటంకాలు ఉంటాయి, కొంతమంది ద్వారా అవమానాలు ఉంటాయి, కొంతమంది ద్వారా నిందలు ఉంటాయి, కొంతమంది ద్వారా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడ ఏగు చేస్తున్న మనము కూడా అదే, నన్ను కొంతకాలం కొంతసేపు తెప్పరిల్లా నీయుడి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మాటను దావీదు కూడా రాశాడు. ఏమన్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 30వ కీర్తన 9వ వచనంలో దావీదు కూడా దేవుని సన్నిధానంలో ఆయన చేసుకున్నటువంటి మనవి ఏమంటున్నాడో చూడండి. 30వ అధ్యాయం 9వ వచనం, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. మన్ను అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది? దేహం మెంటికి మన్నైపోతుంది. తర్వాత ఈ మన్ను ఇక స్తుతించేది కాదు కదా. ఈ దేహంలో ఉండగానే ప్రభువును స్తుతించాలి, ఈ దేహంలో ఉండగానే ప్రభువును కనపరచాలి, ఈ దేహంలో ఉండగానే ప్రభువుని హెచ్చించాలి, ఈ దేహంలో ఉండగానే ఆయన నామాన్ని కీర్తించాలి. అయితే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా. కాబట్టి మన్ను ప్రభువును స్తుతించేది కాదు. కాబట్టి ఆ మరణదినం అనేది మనకు రాక మునిపే కదండి. మనం ఏం చేయాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే పేతురు పత్రికలో చెప్పాడు, 1వ అధ్యాయంలో చెప్పాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మాటల్లో పరిశుద్ధత, చెడ్డ మాటలు పలకకుండా, కీర్తనకారుడు అన్నాడు కదా, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, చెడ్డవి చూడకుండా కనులను ఏం చేయాలి? భద్రం పరుచుకోవాలి. మన్ను స్తుతించదు కదా కదండి. కాబట్టి మన్ను కాకమునిపే దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్ను
ప్రభువును ఘనపరచడానికి, ప్రభువును మహిమపరచడానికి మనం ముందుకు సాగాలి. అందుకే ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడంటే తన కృప చూపుతున్నాడు. దావీదుని దేవుడు తన కృప చూపాడు. పాపాన్ని బట్టి శిక్షించాలి, పాపాన్ని బట్టి అతను చనిపోవాలి. కానీ ఏం చేశాడు అని అంటే ఆయన ప్రార్థన విన్న అటువంటి దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 88వ కీర్తనలో కూడా చెప్పాడు. చూడండి, కీర్తన 88వ కీర్తనలో ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10, 11, 12 3 వచనాల్లో ఇలాగ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మృతులు చనిపోయిన తర్వాత వారిని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. కీర్తన 88వ కీర్తన మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? 10 వచ్చింది. మృతులు అద్భుతాలు చూస్తారా? లేచి నిన్ను స్తుతించెదరా? మృతులు నిన్ను స్తుతిస్తారా? లేచి నిన్ను స్తుతించెదరా? స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? నాశన కూపంలో నీ విశ్వాసాలు ఎవరైనా చెప్పుకుందురా? అంతకాలంలో నీ అద్భుతములు తెలియదగునా? పాతాళంలో నీ నీతి తెలియదగునా? కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రభువా ఇక్కడే, మన్ను కాదు, పాతాళంలో కాదు, చనిపోయిన తర్వాత కాదు, మృదుబందిన తర్వాత కాదు, ఇక్కడే ఏం చేయాలి? ప్రభువును కనపరచాలి. ఆయన ఈ మాటలు ఇక్కడే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మృతులు అద్భుతాలు గురించి ఏమైనా చెప్పగలరా? అద్భుతాల గురించి ఆయన నా పట్ల ఈ కార్యాలు చేశాడని మృతులు చెప్పగలరా? మృతులు ఏదైనా వివరించగలరా? కాబట్టి ఆ మరణాన్ని దూరం చేయి అని కీర్తనకారుడు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన 6:5లో మనం చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆ మరణం దూరం చేయి. ఒకవేళ నేను మరణిస్తే నిన్ను స్తుతించలేను కదా, గణపరచలేను కదా, నీ నామాన్ని మహింపరచలేను కదా, నిన్ను గొప్ప చేయలేను కదా. కాబట్టి నీ మరణం నాకు దూరం చేయి, కృపతో జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించుము అంటున్నాడు. ఇక్కడనే చెప్తున్నాడు. ఏమన్నాడు అని అంటే 88వ కీర్తన 10, 11 వచనంలో, మృతులు నిన్ను అద్భుతాలు చూపుదవా? మృతులకు అద్భుతాలు వాళ్ళు చూస్తారా? వాళ్ళు నిన్ను స్తుతిస్తారా? వాళ్ళు నిన్ను గురించి నీ కృపను ఏమన్నా వివరించారా? నీ కృపను వారు వివరిస్తారా? ఇంకేమన్నాడు? స్తుతించదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తురా? నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారంలో నీ అద్భుతములు తెలియదగునా? నీ అద్భుతాలు ఏమైనా అంధకారానికి తెలియదగునా? పాతాళం నీ నీతి తెలుసుకొనదగునా? కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. అలాగైతే ఈ మధ్యాహ్నం వేళ మనం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితాన్ని మనం కూడా జీవించున్నట్లుగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా అన్నాడు. 116వ కీర్తన 115వ కీర్తనలో చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు చూడండి. అక్కడ కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. 17వ వచ్చింది, 116, 17 వచ్చింది. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. ఎవరు ప్రభువును స్తుతింపరు? ఎవరు? మృతులు. ప్రభువును స్తుతించగలరా? స్తుతించలే. అలాగైతే ప్రభువును ప్రియులారా, మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణ ఉంది. లాజరు, ధనవంతుడు అనే ఇద్దరు చనిపోయారు. అయితే ఈ లాజరు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నట్టుగా అతను చూస్తున్నాడు. ధనవంతుడు పాతాళంలో వేదన పడతా ఉన్నాడు. అయితే
ఆ ధనవంతుడితో ఒక కోరిక ఉంది. ఏమన్నాడు అంటే, ఈ యాతనకరమైన స్థలాల్లో నేను యాతన పడుతున్నాను, లాజరును పంపించు, నా నాలుకను చల్లారుస్తాడు అని చెప్పాడు. ఆయన మనము చేసుకున్నాడు, కానీ ఆయన మనకి ప్రతిఫలం ఏమైనా వచ్చిందా? వచ్చిందా? తర్వాత ఇంకొక మాట కూడా అడిగాడు, అయ్యా సరే నా కాడికి రాకపోతే రాకపోయాడు, నాకు సహాయం చేయబోతే చేయకపోయాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గర కన్నా లాజరును పంపించాడు, వారన్నా ఈ యాతనకరమైన స్థలానికి రాకున్నట్టుగా ఈ లాజరుని పంపించి వారికన్నా ఈ మాటలు చెప్పాను. అయినా ఆయన ప్రార్థన ఏమైనా వినబడిందా? దాన్ని ప్రభువు స్వీకరించాడా? స్వీకరించాడు. కాబట్టి పాతాళంలో మనం ఏం చేయలేము, పాతాళంలో మనం ఏం చేయలేము. పరలోకమా పాతాళమా అనేది ఇక్కడే మనం ఆలోచన చేసుకోవాలి. దావీదు మరణాన్ని తప్పించుకోవడానికి కారణం ప్రార్థన. మరణం నుండి తప్పించబడటానికి కారణం ప్రార్థన. కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆయన్ని కనికరించాడు. యెషయా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి, లేక ప్రసంగి 9 చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం వచనం 10వ వచనం చూడండి. 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఇది అవకాశం. ఏంటి అవకాశం? ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, చేయుటకు ఏమన్నాడు చూడండి, చేయుటకు చదవండి, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. దావీదు చేసినదే, తప్పును గుర్తెరిగాడు, లోటు గుర్తెరిగాడు, వెంటనే ప్రభు వైపు తిరిగాడు, దేవునితో మనం చేసుకున్నాడు, అయ్యా చనిపోతే నేను ఎలా కనపరచగలను, నేను మరణిస్తే నిన్ను ఎలా గొప్ప చేయగలను. కాబట్టి ప్రభువా మన్నించు, క్షమించు, దయతో జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను రక్షించమని ప్రభువుని విన్నపించుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చేయుటకు ఏమన్నాడు ఇక్కడ? చదువుతారు 9వ వచనం, చేయుటకు 10వ వచనం 9-10, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఎట్లా చేయమన్నాడు? నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. పాడతావా? శక్తి లోపం లేకుండా పాడు. ప్రార్థన చేస్తావా? చెయ్యి. శక్తి లోపం లేకుండా విసుగక నిత్యం ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, మానవ ప్రార్థన చెయ్యి. సువార్త ప్రకటిస్తావా? శక్తివంత లోపం లేకుండా సువార్తను ప్రకటించు. గృహదర్శన చేస్తావా? నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, పని చెయ్యి. నీ చేతికి వచ్చిన పని, ఈ పని ఒక రోజున మన చేతిలో పని ఉండదు, ఒక రోజున చేయాలి అని ఉన్న పని ఉండదు, కానీ పని వచ్చింది నీ చేతికి. ఏం చేయాలి? దావీదు అదే గుర్తెరిగి ప్రభు సంఘాల్లో విన్నపించుకున్నాడు, మనం స్తుతించదు కదయ్యా, కాబట్టి నన్ను కాపాడు, కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథంలో కూడా 38వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 18-19 వచనాలు చూడండి. ఏమన్నాడు? 18వ వచనంలో అన్నాడు, పాతాళము నీకు స్తుతి కలగదు, మృతులు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగిన వారు నీ సత్యము ఆశ్రయించరు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం వచనం 18వ వచనాలను మనం చూస్తున్నాం. ఎవరు స్తుతించలేరు? అతను మృతులు. అలాగే మృతులు నేను స్తుతించలేరు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఒక చక్కని మాట చెప్పాడు. వచనం 19వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు చూడండి, సజీవులు సజీవులే కదా, ఏం చేస్తారు? నిన్ను స్తుతిస్తారు. దేవుని స్తోత్రం. సజీవులుగా ఉన్నారు కదండి, మనం ప్రభువును స్తుతిస్తాం. వినోద్ కుమార్ కదా, జ్ఞాపకం పెట్టుకొని ప్రభువుని గణపరచాలని, ప్రభువుని మహిమపరచాలని, ప్రభువుని హెచ్చించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి కదండి, ఆలోచన కలిగింపజేశాడు.
ఆయనే కాదు, నేడు మనం అందరం కూడా చేతికి ఇవ్వబడిన పని విషయంలో శక్తివంతం లేకుండా ప్రార్థన చేసేవారమా, ప్రార్థనలో స్వార్థ ప్రకటించేవారమా, స్వార్థ ప్రకటించడంలో పాడువారమా, పాటలో పరిచర్య చేసేవారమా, పరిచర్య చేయటంలో కదండి. ఏ విషయాన్ని ప్రభువు మనకు అప్పగించాడో ఆ కృపావరంలో ఎట్లా ఉండాలి? శక్తివంతం, లోపం లేకుండా చేయాలి. శక్తితో చేయాలి, జ్ఞానంతో చేయాలి, ఆత్మతో చేయాలి, ప్రభు చిత్తానికి అప్పగించుకొని చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి. అప్పుడే ప్రభు మహిమపరచాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ 19వ వచనం అన్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను, చూడండి, ఈ దినమున నేను కదండి. మనం అందరం ప్రభువు మనకు ఒక దినం ఇచ్చాడు. ఈరోజు ఇచ్చాడంటే మరొక దినం, రేపు అంత కాదు. రేపు చాలాసార్లు మనం అనుకుంటాం రేపు ఆ పని చేద్దాం, సహజంగా అనుకుంటాం. కానీ మనము ఈ రోజు వారమే, నిన్నటి వారం కాబట్టి ఈ రోజు పని ఈరోజే. రేపు చేయడానికి ఇంట్లో పని చేసుకోండి, రేపు చేసుకున్నప్పుడు రేపు దేవుని పని విషయంలో ఈరోజు పని ఈరోజే. ప్రార్థించాలా, ఫలానా వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయాలా, అలా తలంపు వచ్చిందా, ఆయన కొరకు ప్రార్థన చేయాలని ఆలోచన వచ్చిందా, లేదు ఈ వాక్యం ఆయనకి చెప్పాలని జ్ఞాపకం వచ్చిందా, ఆ దినమే, ఆ సమయమే అదండి శక్తివంతం, లోపం లేకుండా పనిచేయాలి. అయితే ఇక్కడేమంటున్నాడంటే, ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రియ, మనం ప్రభువును స్తుతించాలి, నిత్యము స్తుతించాలి, మానక స్తుతించాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట కీర్తనకారుడు ఇలా చెప్పాడు. 33వ కీర్తన ఏమన్నాడో చూడండి. కీర్తన గ్రంథం 33వ కీర్తన మొదటి 4 వచనాలు చూడండి. కీర్తన గ్రంథం 33వ కీర్తన మొదటి 4 వచనాలు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. ఎవరిని గురించి చెప్తున్నాడు? నేనైతే అందరికి కాదు. నేనంటే చాలా మంది సజీవులుగానే ఉన్నారు, అందరికి సాధ్యం కాదు ఇది. చూడండి, అందరికి సాధ్యం కాదు కదండి. మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, చేతికి ఇవ్వబడిన పని. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో లోపం లేకుండా పని చేసుకుంటున్నారు, వ్యవసాయదారులు లోపం లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు, ఉద్యోగస్తులు తమకు ఇవ్వబడిన ఉద్యోగంలో శక్తివంత లోపం లేకుండా పని చేసుకుంటున్నారు. అది వాళ్ళకి గుర్తిరిగారు. కానీ వాళ్ళని గురించి కాదు, దేవుడు మనకి ఇచ్చిన పనిలో శక్తివంతం, లోపం లేకుండా పని చేయాలి. వెళ్ళి ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలి. వెళ్ళి స్వార్థ చెప్పాలా, స్వార్థ చెప్పాలి. మందిరంలో పరిచయం ఈ దినమే చేయాలా, ఆ దినమే చేయాలి. ఏ దినము ప్రభువు మనకు అప్పగించాడో ఆ దినమే చేయాలి. అయితే ఇప్పుడేమంటారంటే, కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం 33వ కీర్తనలో, ఎవరికి నేనైతే అనే మాట, ఎవరు ఈయన? నేనైతే అనే మాటలో ఈయన ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే ఏమన్నాడు? నీతిమంతులారా. నీతిమంతులైతే ప్రభువును స్తుతిస్తారు, నీతిమంతులు ప్రభువును కనపరుస్తారు, నీతిమంతులు ప్రభువుని కొనియాడతారు, నీతిమంతులైతే కదండి ఆయనను ఉచ్చరిస్తారు కదండి. మన ప్రియులు వినోద్ కుమార్ ప్రభువుని కనపరుస్తున్నాడు. ప్రభువు నా పట్ల చేసిన కార్యాలను బట్టి, కుటుంబం పట్ల కదా, ఆయన మా పట్ల చేసిన కార్యాలను బట్టి ఇదేను ఆయనను ప్రకటిస్తున్నాం. ఇదే మనం చూస్తున్నాం. నీతిమంతులారా అని చెప్పాడు. ఇంకేమన్నాడు చూడండి, ఆ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేనైతే అనే మాటలో ఎవరు నేనైతే? నీతిమంతులైతే. నేనైతే అనే మాటలో ఎవరిని గురించి చెప్పండి మాట? ఎవరిని గురించి చెప్పడం మాట? యథార్థవంతులైతే వారికి చెప్పబడింది. వారైతే ఏం చేస్తారు? ప్రభువుని స్తుతిస్తారు, ప్రభువుని గణపరుస్తారు, కీర్తిస్తారు కదండి, ఆయనను పాడుతారు, ఆయన కొనియాడతారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 51వ కీర్తనలో కూడా చెప్పాడు చూడండి. 51వ కీర్తన 14-15 వచనాలలో ఇలాగ చెప్పాడు. ఏమన్నాడు చూడండి, కీర్తించడానికి గల కారణం, ఆయన్ని కీర్తించడానికి గల కారణం
నీతిమంతులు యథార్థవంతులు. ఎట్లయ్యాడు నీతిమంతులు యథార్థవంతులు? వీళ్ళు ఎట్లయ్యారు చూడండి, కారణం చెప్తున్నాడు. ఏమన్నాడు? 51వ కీర్తన 14-15 వచ్చిన దేవా దేవా నా రక్షణకర్తయగు దేవా, చెప్తున్నాడు చూడండి, నా రక్షణకు కర్త. యథార్థవంతులు ఎట్లయ్యారు? నీతిమంతులు ఎట్లయ్యారు? ఇదిగో ఒక ఆయన గురించి చెప్తున్నాడు. నేను నీతిమంతుడు అవడానికి గల కారణం, యథార్థవంతుడు అవడానికి గల కారణం ఎవరు అని అంటే ఆయన యెహోవా అని చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, నా దేవా, నా రక్షణకర్త యొక్క దేవా, రక్తప్రాధము నుండి నన్ను విడిపించుము. విడిపించబడ్డాడు కదండి. నీతిమంతులయ్యాడు, యథార్థవంతులయ్యాడు. ఎట్లా యథార్థవంతులు, ఎట్లా నీతిమంతులు అయ్యారంటే ఇదిగో రక్తప్రాధము నుండి విడిపించబడ్డారు, పాపము నుండి విడిపించబడ్డారు. నీతిమంతులు ఎట్లా అవుతారు? దానం ధర్మం చేస్తే నీతిమంతులు కాదు, దాన ధర్మాలు చేస్తే కాదు నీతిమంతులు. పాపమును గురించి పశ్చాత్తాపడాలి, పాపమును గురించి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాలి, అప్పుడే నీతిమంతులు. పాపము చేయకుండా తను తాను కాపాడుకుంటేనే యథార్థవంతులు. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపంతో జోలు లేకుండా చూడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆ కీర్తనకారుడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో ఆయన ఇలా మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనంలో ఏమన్నాడు? ప్రభువా నా నోరు నిన్ను స్తుతిస్తుంది కదండి. ఎందుకంటే రక్తప్రాధం నుండి, పాపము నుండి, శాపము నుండి నన్ను విడిపించావు కదా, నేను నిన్ను స్తుతిస్తున్నాను కదండి. మనం చదువుకున్న 33వ కీర్తనలో నీతివంతులారా, యథార్థవంతులారా కదండి, ఆయన ఏం చేస్తారు? స్తుతిస్తారు, దానం చేస్తారు, పసురం చేస్తారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మరొక మాట కూడా చెప్పాడు 63వ కీర్తనలో. ఏమన్నాడు చూడండి, 3-4 వచనాలు. 63వ కీర్తన, కీర్తనల గ్రంథము 63వ కీర్తన ఏమన్నాడు చూడండి. 63 కీర్తనల గ్రంథము 63 వచనం 3వ వచనం. నీ కృప జీవము పట్ల నడిపించు. నీ కృప నేను మొదటే చెప్పాను, మనం చాలా లోపాలు మనం ఉంటాయి. ఇదే మాట యోబును చెప్పాడు, యాకోబు చెప్పాడు. సహోదరులారా, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. సహజమే, కానీ లోభంలో ఉండకూడదు. ఆ లోభం ఏంటో గుర్తెరగాలి. ఆ లోభం ఏంటో ప్రభు ఎదుట విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కృపను పొందుతాం. కృపను పొందుకున్నామంటే ఏం చేస్తాడు? ప్రభును ప్రచురించే చేశాడు. ప్రభు నామాన్ని గణపరిచే వరంగా ఆయనే చేస్తాడు. అందుకే చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు. ఏమన్నాడు చూడండి, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. ఇంకేమన్నాడు? నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముందు నిన్ను ధ్యానం చేసుకుంటూ పండుకుంటూ, ధ్యానం చేసుకుంటూ కదండి. కాబట్టి దేవుని నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాత్రమే కాదు సుమా, మన తర్వాత మన పిల్లలకు నేర్పాలి. ఇది రాజుల గ్రంథంలో దావీదు చేసిన పని. ఏంటో తెలుసా? దావీదు సొలొమోనుకు చెప్తున్నాడు. ఏమన్నాడు? లోకులందరి పోవలసిన మార్గంలో నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం కలిగి, నువ్వు ఎట్లా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం అంతటిని నువ్వు ఆచరించాలి, నడవాలి అన్నాడే కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, జాగ్రత్తగా ఉండాలి. నీవో మోషే ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని విధులు, దేవుని యొక్క నీతిని పాటించాలి. నువ్వెప్పుడైతే పాటిస్తావో తర్వాత నీ పిల్లలు రాజసింహాసనం మీద ఉండక మానరు అన్న కదండి. మన పిల్లలు సత్యాన్ని గుర్తెరగాలంటే ఏం చేయాలి? వానికి నేర్పాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తూ 5వ అధ్యాయం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. ఎక్కడ పెంచాలి? తల్లులు ఏం చేయాలి? ప్రభు శిక్షలో ప్రభు బోధలో వారిని పెంచాలి, దేవుణ్ణి పరిశీలించాలి. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, నీ కృప జీవము కంటే ఉత్తమం, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఈరోజు నేను సజీవునిగా ఉండటానికి గల కారణం ఏంటిది? నీ కృప. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని కృప మన పట్ల ఉంటే మనం సజీవులంగా ఉంటాం, ప్రభువుని గణపరుస్తాం, ప్రభునామాన్ని గొప్ప చేస్తాం, ప్రభునామాన్ని హెచ్చిస్తాం. 116వ కీర్తనలో కూడా చెప్పాడు. ఏమన్నాడో చూడండి. 116వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనం నుండి 14 వచనాల వరకు చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేం చెల్లించదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నాకు చేసిన ఉపకారం ఏంటి? ఆయనకి చేసిన ఉపకారం ఏం చేశాడు అంటే, కింద వచ్చింది అన్నాడు, రక్షణ పాత్ర. రక్షణ పాత్ర. ఈరోజు నేను సజీవుడు ఉండటానికి కారణం ఎవరు? యెహోవా కదండి. చాలాసార్లు చాలామంది ఏమంటారంటే, మేము మంచి ఆహారం తింటాం, ఆహారం వల్లే మేము చాలా సార్లు జీవిస్తున్నాం అంటారు. ఆహారం కాదు, ఆయన కృప కదండి. ఇంకొక మాట చెప్పాడు అక్కడ కింద వచ్చింది. ఏమన్నాడు? యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదు, ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించదు. చూడండి, దేవునికి మొక్కుకున్నాడు, మొక్కుబడులను ప్రజలందరి ఎదుట చెల్లిస్తూ ఉన్నాడు కదండి. అయితే ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రక్షణ పాత్రను చేపవచ్చు. అంతకుముందు ఆయన స్థితి ఏంటి? 3వ వచనంలో చెప్పాడు. అంతకుముందు చూడండి, ఆయన స్థితి చెప్తున్నాడు. మరణబంధం కదండి. మరణబంధంలో చుట్టుకున్నాడు. పాతాళపు వేదన పట్టుకుంది కదండి. శ్రమ దుఃఖం అతను కలిగింది. చూసారా? ఎంత స్థితిలో ఉన్నప్పుడు యెహోవాకు ఏం చేశాడు? మనవి చేసుకున్నాడు, యెహోవాను వేడుకున్నాడు, యెహోవాను సహాయం చేయమని కోరుకున్నాడు. 4వ వచనం, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించను. దేవునికి స్తోత్రం. విడిపించబడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిది. ఒకవేళ విడిపించబడకపోతే ఈ మధ్యాహ్నం ఎలా ప్రభువా, నన్ను కూడా నీ కుమారునిగా, నీ కుమార్తెగా, నన్ను కూడా నీ బిడ్డగా చేయి. ఈరోజు విడుదల పొందాలని ఆశ ఉంది. పాపమును గురించి పశ్చాత్తాపడి పాపంలో ప్రభు ఎదుటి ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రుడు. ప్రభు విషయంలో పశ్చాత్తాపం. ఇంకొక మాట చెప్పాడు. 6వ వచనంలో ఏమన్నాడు చూడండి. యెహోవా సాధువులను కాపాడువాడు, దీనుడు అవుతావా? వస్తవే ప్రభువా, నీ వాక్యం ద్వారా నేను విన్నాను, నీకు లోబడుతున్నాను. సాధుత్వం కదండి. సాధువులను కాపాడేవాడు, విని లోబడేవారిని కాపాడతారు, విని విధేయత చూపే వారిని కాపాడతారు. విన్నావా? విధేయత కావాలి కదండి. విన్నావా? విధేయత కావాలి. ప్రభు వైపు తిరగాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సంఘంలో పశ్చాత్తాపడితే ఆయన ఎవరిని కాపాడతాడు? సాధువులను కాపాడతాడు. లోబడతావా? కాపాడతాడు. తల వంచుతావా? కాపాడతాడు. దీనుడు అవుతావా? కాపాడతాడు. ఒప్పుకుంటావా? కాపాడతాడు. కప్పుకుంటే ఒప్పుకుంటే ప్రభువా మన్నించు, లోపలి క్షమించు అని దావీదు వలె దేవుని వైపు తిరిగితే తప్పుకాయన అపకారిక. అందుకే ఇంకొక మాట చెప్పాడు. వచనం 8వ వచనంలో చూడండి. 8వ వచనం, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములు తప్పించు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే కారణం ఏంటంటే,
ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమును కాపాడాడు, కన్నీళ్లు విడవకుండా నా తనులను జారిపడిపోకుండా నా పాదాన్ని ఆయన పట్టుకో. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు వైపు తిరగాలి. అదండి, ప్రభు వైపు తిరిగి లోపమేంటో లోటేంటో గుర్తెరగాలి. అప్పుడే ప్రభు మనల్ని కనపరుస్తాడు, ప్రభు మనల్ని మహిమపరుస్తాడు. దావీదు కుటుంబంలో మన కుటుంబాన్ని గొప్ప చేస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుని 9వ వచనం చూడండి. ఏమన్నాడు? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము పడుతున్నాను. ఎక్కడంట? ఏ దేశం? ఏ దేశం? ఈ దేశం కాదు. ఈ దేశంలో ఎవరు స్థిరులు కాదు. స్థలాలున్నా పొలాలున్నా ఏమున్నా ఈ లోకం స్థిరం కాదు. ఇది కొంతకాలం. కానీ స్థిరమైన దేశం ఒకటి ఉంది. ఏ దేశం అది? పరలోకం. అది స్థిరమైన దేశం. ఆ దేశంలోనికి వెళ్ళాలంటే కానీ ఖర్చు లేదు, కాళ్ళకి తిప్పు లేదు. ఉన్న స్థలంలో ఉన్న చోట యేసు ప్రభువా నేను నా పాపాలు క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకోమని చిన్న మాట ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు. ఒకవేళ రక్షింపబడ్డావా, నీకు ఇవ్వబడిన పనిలో శక్తివంత లోపం ఉంటే ఆ లోపాన్ని గుర్తెరు. ప్రభువా నాకు పరిచయం ఇచ్చావు, మందిరం గురించి పరిచయం ఇచ్చావు, చాలాసార్లు నేను వెళ్ళలేకపోయాను. కడిగే పరిచయం ఇచ్చావు, చాలాసార్లు వెళ్ళలేకపోయాను. ప్రార్థించే పరిచయం ఇచ్చావు, కానీ చాలాసార్లు ప్రార్థన చేయలేకపోయాను. పలానా వ్యక్తిని దర్శించే పరిచయం ఇచ్చావు, కానీ వెళ్ళలేకపోయాను. ఇదిగో ఈ దినం చేతనైనా నాకు ఇచ్చిన ఈ పని నేను శక్తివంతం లోపం లేకుండా నన్ను చూసి క్షమించు అంటావా? కనికరిస్తాడు, కాపాడతాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, తర్వాత నీ బిడ్డలను హెచ్చిస్తాడు. తన మహిమ కొరకు నిన్ను నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. అట్టి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయమన్నాడు. ప్రార్థించి దయగల తండ్రి కొద్ది మాట వివరించి విప్పి చెప్పుకోవడానికి సహాయపడ్డారు. ఈ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాసుడు వినోద్ కుమార్ ప్రభువా ఈ విషయంలో భారం భరించి